నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణంలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామంటూ వెల్లడి. గుడివాడ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ కు సాదర స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. అస్వస్థతతో బాధపడుతున్న టైలర్ కు ఆర్థిక సహాయం అందించిన గుడివాడ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు. ఆపదలో ఉన్న వారికి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని తెలిపిన అసోసియేషన్ అధ్యక్షులు లంకపల్లి లాజర్. విజయవంతంగా ఎన్నికలు జరిగేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. గుడివాడలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పోలింగ్ కేంద్రాలకు అధికారులతో కలిసి కలెక్టర్ అహ్మద్ పరిశీలించారు. విజయవంతంగా ఎన్నికలు జరిగేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. గుడివాడలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పోలింగ్ కేంద్రాలకు అధికారులతో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో పోలింగ్ నిర్వహణకు తీసుకున్న చర్యలను అధికారులు కలెక్టర్కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ సాధారణ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు 234 కేంద్రాలు ఏర్పాటు చేశామని, కేంద్రంలో కనీస వసతులు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి, తహసీల్దార్ వరాలరావు, కమిషనర్ శామ్యూల్, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో మరి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి ఆర్డీఓ గుడివాడ ఆఫీస్కి రావడం జరిగింది. ఆర్డీఓ గుడివాడ మనకు రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మరి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మనకు 3 మండలాలు, గుడివాడ ఉంది, నందివాడ ఉంది, మనకు గుడ్లవల్లేరు 3 మండలాలు ఉన్నాయి. అలాగే గుడివాడ మున్సిపాలిటీ కూడా ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తుంది. సుమారు 2 లక్షల ఓటర్లు నమోదై ఉన్నారు. ఇప్పటికీ ఇక్కడికి 234 పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ పోలింగ్ కోసం మనకు ఐడెంటిఫై చేసి ఉన్నారు. ఆ 234 పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని వసతులు కల్పించడానికి, అంటే కనీస వసతులన్నీ కూడా, అంటే ర్యాంపు, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ర్యాంప్స్, అలాగే మనకు డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి వీటన్నిటిని ఒకసారి పరీక్షించి ఏ విధంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చూడడానికి రావడం ఇక్కడ జరిగింది. వీళ్ళు మనకు ఆర్డీఓ గుడివాడ ఈ 234 పోలింగ్ స్టేషన్స్ను 17 సెక్టర్లుగా 28 రూట్లకు విభజించి మనకు ఒక డిప్లాయ్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మనకు సెక్యూరిటీ అండ్ మెన్ అండ్ మెటీరియల్ని మేము అక్కడి నుంచి డెప్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్గా ఇక్కడ మనకు ఉన్న ఏఎంసీ గోడౌన్స్ గుడివాడలో ఆ సెంటర్స్ని మరి ఆ పర్పస్ కోసం యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ అన్ని రకాలుగా మనకు గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇటు రాబోయే జనరల్ ఎలక్షన్స్కిను, మళ్ళీ అలాగే కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఏదైతే ఉందో దానికి ఎన్నికలు 22వ తేదీన జరగనున్నాయి. దానికి కూడా 21 పోలింగ్ స్టేషన్లు ఈ గుడివాడ డివిజన్ పరిధిలో ఉన్నాయి. సో వాటికి కూడా ఏ విధంగా ప్రిపేర్నెస్ ఉందని ఇవాళ రివ్యూ చేయడం రావడం జరిగింది. థ్యాంక్ యూ. అభివృద్ధి సంక్షేమ పాలన గుర్తించి ప్రజలు టీడీపీకు మద్దతుగా నిలవాలని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. గుడివాడలో దేవినేని అవినాష్ బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమ పాలన గుర్తించి ప్రజలు టీడీపీకు మద్దతుగా నిలవాలని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. గుడివాడలో దేవినేని అవినాష్ బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బేతవోలులోని కంచి కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలతో కలిసి ఎన్టీఆర్ కాలనీలో ఇంటింటికి తిరిగి టీడీపీకి ఓటు వేయాలని అవినాష్ అభ్యర్థించారు. పార్టీ కార్యకర్తలు అవినాష్ కు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అండగా ఉండాలని కోరారు. ప్రచారంలో మహిళలు తనకు ఆప్యాయ స్వాగతం పలుకుతున్నారని, గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేస్తారని అవినాష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
6వ వార్డులో ఎన్టీఆర్ కాలనీలో గుడివాడ నియోజకవర్గంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు పెద్దలు రాయ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా పెన్నంనేని బాబ్జీ గారు, ఈరోజు ఈ యొక్క గుడివాడ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన పెద్దలు సోదరులు ఎలవర్తి శ్రీనివాస్ గారు ఒక నాయకత్వంలో ఈరోజు మా ఒక ప్రచార కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. ప్రతి చోట గారు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజానికంగా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వమే రావాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళందరూ గారు ఒకటే మాట అంటున్నారు, మేము రాబోయే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నాం, అభ్యర్థిగా మీకు ఓటేయబోతున్నాం, మా అందరి సహకారం మా అందరి మద్దతు మీకు ఉంటాయని చెప్పని అన్ని వర్గాల ప్రజల దగ్గర నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు లభిస్తుంది. ఈరోజు చంద్రబాబు గారు చేసే కార్యక్రమాలు ఈ యొక్క దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి ఒక్కరి గారు పెన్షన్ తీసుకుంటాం కానివ్వండి, డ్వాక్రా మహిళల పసుపు కుంకుమ స్కీమ్ ద్వారా లబ్ధి చెందడం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి, లేదా 2 బెడ్రూమ్ హౌసెస్ కానివ్వండి, ఇలా అనేక వేల మంది లక్షలాది మంది ప్రజానికం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున లబ్ధి పొందుతారే ఉన్నారు. వాళ్ళందరూ గారు ఒకే మాట మేర తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని అమ్మలు అక్కలు అందరూ గారు ఆశీర్వాదం ఇస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము కోరుకునే గారు ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. రాబోయే 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ నాయకత్వంలో మేమందరం గారు పనిచేసి ఈ యొక్క గుడివాడ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చి ప్రతి అందరి గారు ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేము అందరం గారు సహకరిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అవినాష్ గారిని గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేయటం, మమ్మల్ని అందరూ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో గుడివాడలో విజయం సాధించాలని చెప్పి ఉద్దేశంతోనే మమ్మల్ని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు గత 15 సంవత్సరాల నుంచి గుడివాడ పట్టణానికి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమి చేయని వ్యక్తి. ఇవాళ అవినాష్ గారు లండన్లో MBA చదివిన వ్యక్తి, రాజకీయం మీద పట్టున్న కుటుంబం. తప్పకుండా మన గుడివాడిని అన్ని విధాల ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరూ చేయని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ ఇంత పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో పనిచేయలేదు. మన చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవన్నీ సాధించుకున్నాం. ఇంకా రాబోయే అవినాష్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా మెరుగైన సేవలు అందిస్తాకి పూర్తి స్థాయిలో మేము అందరం కూడా సహకరిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, తప్పకుండా మీకు కూడా నాకు కూడా న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా అవినాష్తో కలిసి మనం అందరం గెలిపించుకుని మన గుడివాడ పట్టణాన్ని వాళ్ళు ఏదైతే రాజధాని ఉందో అమరావతి ధీటుగా ఈరోజు పనిచేస్తాం. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. గుడివాడలో ఏదైతే గతంలో మేము చేయలేకపోయామో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా గుడివాడ పట్టణాన్ని కూడా అమరావతితో ధీటుగా పనిచేస్తాం. వాళ్ళ మళ్ళీ 15 సంవత్సరాల నుంచి చాలా నష్టపోయాం మన గుడివాడ పట్టణం, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా వాళ్ళ కేవలం రాజకీయాలు చేస్తూ కేవలం మన స్వార్థానికి మీ యొక్క ఓటుని ఉపయోగించుకున్న వ్యక్తి ఈరోజు ఆ విధంగా కాకుండా ప్రజాసేవ కోసం ఈరోజు అవినాష్ ముందుకు రావడం చాలా సంతోషం. అదే ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళ మనకి అదృష్టం ఏంటంటే అవినాష్ గారు ఈరోజు లోకేష్తో కానీ చంద్రబాబు నాయుడు సన్నిహితంగా ఉన్నారు. ఇంకా మరిన్ని నిధులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళ రాజధానితో ధీటుగానే పనిచేస్తాం. మీకు అన్ని విధాల ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం చూసాం 5 సంవత్సరాలకు ఒకసారి కనపడే వ్యక్తి, శాసనసభ్యుడు, ఏది పట్టించుకోవాలా, చాలా నష్టపోయాం. ఎన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అవినాష్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ తెలుసుకున్నా. జై హింద్, జై జగన్. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారి ప్రచారం ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రారంభించడం జరిగింది. పెద్దగా మాట్లాడక్కర్లా, దొంగలు మళ్ళీ బయలుదేరతారు రేపు పొద్దున్న నుంచి. నేను అందుకే మహిళలను ముందుకు రమ్మన్నా. ఏమ్మా మీరు ఓటు వేశారు ఎమ్మెల్యేకి, మీకు ఎప్పుడైనా కనపడ్డా? మీరు చెప్పండి, నేను చెబుతా ఎందుకు? మీకు ఎప్పుడైనా కనపడ్డా? రేపు ఎల్లుండి వస్తాడు, జాగ్రత్తగా ఉండండి. మొత్తం దొంగల బ్యాచ్ అంతా దిగుద్ది. ఎప్పటికప్పుడు మోసం చేస్తూ ఎప్పటికప్పుడు చెప్పిన మాట చెప్పకుండా మోసం చేయొచ్చు, కానీ ఎంతకాలం చేయగలం? కొద్దిమందిని కొంతకాలం మోసం చేయగలం, కానీ అందరినీ అన్ని కాలాల్లో మోసం చేయలేం. నిన్నేదో పెద్ద హీరోలాగా అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు, అన్నీ చూస్తూనే ఉన్నా. దాని సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. ఏమ్మా మీ మహిళలకి, మన ఆంధ్ర మహిళలకి బిర్యానీ వండుతూ రాదంట, ఉలవచారంటే గేదెలు తింటాయంట. ఎన్ని మాట్లాడినాడా కేసీఆర్? ఆ కేసీఆర్ ఫోటో పెట్టుకుని కొడాలి నాని దండలేస్తా సిగ్గులేదు. రేపు ఈ మహిళల్ని ఎలా అడుగుతాడు ఓటు అని అడుగుతున్నా నేను. ఎలా అడుగుతాడమ్మా మిమ్మల్ని? చెప్పండి. మీకు ఇల్లు వచ్చిందో లేదో తెలీదు, మీకు డ్వాక్రా లోన్ వచ్చిందో లేదో తెలీదు, మీకు పెన్షన్ వచ్చిందో లేదో తెలీదు,
మీకు ఎప్పుడన్నా వచ్చిందా లేదా అని అడిగాడా? ఏ ఎమ్మెల్యేకి ఆ బాధ్యత లేదా? ప్రభుత్వం ఏదో అడగడా? ఆయనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈయన ఎమ్మెల్యే అవ్వాలి, అప్పుడు అడుగుతాడంట. ఏంటి అడిగేది? మొత్తం గుడివాడ ప్రజానికం యావత్తు నేను చెప్తా ఉన్నా, మా అక్క చెల్లెమ్మలందరూ నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఊళ్ళోకి వస్తే నిలబెడతారు అందరూ. మనల్ని అవమానించినందుకైనా సరే ఆ కేసీఆర్తో కలిసి ఎలక్షన్ ఆడుతున్నటువంటి ఈ నానిని తరిమి కొట్టకపోతే మనల్ని మనం అవమానించుకున్నట్టేని సోదరీమణులందరికీ కూడా నమస్కారం పెడుతూ, మొట్టమొదటిసారిగా అన్న నందమూరి తారక రామారావు ఇచ్చినటువంటి ఈ కాలనీకి ప్రచారానికి వచ్చాం. ఆడబిడ్డలందరూ ఆశీర్వదించారు. మీ అందరి ఆశీర్వాద బలంతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా పిలిచి అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారిని పంపిస్తున్నామని చెప్పిన మీదట నిన్న గుడివాడ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి ఈ రోజున మన ప్రచార కార్యక్రమాన్ని వాళ్ళ ఎన్టీఆర్ కాలనీ నుంచి మొదలు పెడతాం జరిగింది. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ రకంగా ఉన్న రేపు రాబోయే రోజుల్లో ముందుకెళ్లాలన్నా భారతదేశంలో అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేయాలి, మీ అందరి భవిష్యత్తే నా యొక్క ధ్యేయం అని చెప్పి ఆయన నినాదంతో ఈసారి ఈ ఎలక్షన్లో వెళ్ళబోతా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇవాళ ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా గెలిచి ఈ 15 సంవత్సరాల్లో ఏమీ కార్యక్రమాలు ఏమీ చేయకుండా, జనాలకు కనిపించకుండా, ఏ ఒక్కళ్ళకి కూడా ఒక పింఛన్ కానీ, ఒక చంద్రన్న బీమా కానీ, ఒక రోడ్డు కానీ, ఒక దీనికి ఒక లెటర్ హెడ్ మీద కాగితం కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ నియోజకవర్గం శాసనసభ్యుడిని రాబోయే 28 రోజుల తర్వాత 29 రోజున మనం ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. ఎలక్షన్ గంటలు మోగిని ఈ రాబోయే 29 రోజులు మనం అంతా కూడా శ్రద్ధతో ఒక సిన్సియర్ కార్యకర్తగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల నుంచి పడినటువంటి కృషి, ఆయన పడుతున్నటువంటి కృషి, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మీద చేసినటువంటి కుట్ర కుతంత్రాలు, దాన్ని ఎదుర్కొన్న విధానం ఏ విధంగా ఉంది, ఇవాళ దాని నిమిత్తం ఇవాళ ముఖ్యమంత్రి గారిని కానీ మన నాయకులు కానీ ఏ విధంగా వాళ్ళు కారాడుతున్నారు, ఐటీ విధంగా కానివ్వండి, ఈడీ విధంగా కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా కారాడుతూ ఉన్నారు. మేము ఇక్కడ వార్డు కమిటీ సభ్యులుగా ఉన్నాము. అలాగే రాబోయే ఎన్నికల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి దేవినేని అవినాష్ గారిని మరి మీ గుడివాడ పట్టణానికి ఎమ్మెల్యేగా మేము పంపుతున్నాము. ఎమ్మెల్యే అభ్యర్థిగా వారిని గెలిపించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అలాగే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి అన్న నందమూరి తారక రామారావు గారి ఈ యొక్క కాలనీ మాకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరి ఎన్నో గృహాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క దేవినేని అవినాష్ గారిని అఖండ విజయంతో అందరం కూడా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద టైలర్ సత్తార్ వైద్య చికిత్సల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులకు గుడివాడ టైలరింగ్ స్ట్రీట్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో 5,000 రూపాయలు వితరణగా అందజేశారు. పేద టైలర్స్ కు అసోసియేషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకపల్లి లాజర్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద టైలర్ సత్తార్ వైద్య చికిత్సల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులకు గుడివాడ టైలరింగ్ స్ట్రీట్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో 5,000 రూపాయలు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు లాజర్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న టైలర్స్ కు అసోసియేషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టైలర్స్ అసోసియేషన్ తరపు నుంచి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆర్థికంగా మా గుడివాడలో టైలర్స్ ఆర్థికంగా బాధపడే వాళ్ళకి మా యూనియన్ తరపు నుంచి ఆర్థికంగా కొంత సహాయం అందజేస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఎంబ్రాయిడింగ్ చేసే సత్తార్ అనే ఒక వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మా కమిటీ తరపు నుంచి అందరూ మాట్లాడి ఆయనకి కొంత ఆర్థికంగా ఒక 5,000 రూపాయలు రొక్కంగా ఇస్తున్నాం. అది కూడా హాస్పిటల్ వెళ్ళి ఆరోగ్యం చూపించే బాధ్యత కూడా వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పి ఆ డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు అబ్దుల్ సత్తార్ గారు అనే దానికన్నా ఎంబ్రాయిడింగ్ సత్తార్ గారు అంటే బాగా తెలుస్తుంది. మరి రావి సోనాద్రి గారి సందులో దుర్గా ఎంబ్రాయిడింగ్, అబ్దుల్ సత్తార్ గారు ఎంబ్రాయిడింగ్ 2 ఉండేవి. మరి ఆయన ఎంతో ఇదిగా ఉండి మరి ఏమీ లేకుండా
మరి ఈరోజు వెనక ఏమీ లేకుండా పోయింది ఆయనకి. అంటే ఎంతకాలం కష్టపడినా గొర్రెకు బెత్తిడి దాకా అన్నట్టు మన టైలరింగ్ వృత్తిలో జరగడం జరిగింది. మరి అలాగే ఆ రోజున కొంతకాలం క్రితం ఆయన పెరాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మరి గతంలో కూడా మన అసోసియేషన్ ఆర్థిక పరిస్థితి బట్టి ఒక 1000 రూపాయలు వెళ్ళి చూసి ఒక 1000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి అది కూడా మనకు తక్కువేననిపించి మళ్ళీ మన అసోసియేషన్ తరఫున ఒక 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ రోజున ఒక 5000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళ అబ్బాయి గఫూర్ గారు, అబ్దుల్ గఫూర్ గారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోక రావటం కుదరలేదు. మరి మేము వెళ్ళి చూసి వచ్చాం. మరి అబ్దుల్ గఫూర్ గారికి ఇచ్చి మరి మెడిసిన్కి వాడవలసిందిగా మేము ఆయన కోరుతూ మరి ఈ కార్యక్రమానికి మేము ఈరోజు నిర్ణయించడం జరిగింది. అలాగే మరి ఇలాంటి వారికి ఏమైనా సహాయ సహకారాలు చేయాలంటే మరి గవర్నమెంట్ నుంచి మరి ఇప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ అని మన ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న కూడా చెప్పాను నేను, ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామిని నిర్ణయించడం జరిగింది. మరి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అన్నీ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. మరి 50 ఏళ్ళకే పెన్షనే కానీ మన షాపులకి రెంటు, మన ఇది కరెంటు మీద ఇది కరెంటు సబ్సిడీ కానివ్వండి, మరి అన్నీ కూడా చేయాలని చెప్పేసి కొంత పెట్టుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నిటికీ కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మంచి జరుగుద్దని ఆశిద్దాం. అలాగే పోతే మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ముందు మనమంతా కూడా మరి ఆర్థికంగా మరి మొన్న టైలర్స్ డే చేసామంటే మరి ఎంతో గొప్పగా చేసామని చెప్పేసి అని మన వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా మనకి ఇది వచ్చింది. మరి అలాంటి పనులు చేయాలంటే ముందు మనమంతా కూడా మరి ఆర్థికంగా ఎంతో ఆదుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు, అందులో మరి బెజవాడ మంజుల గారు మేము వెళ్ళేటప్పటికి 5000 రూపాయలు రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టు కూర్చుంది. సార్ గారు మీరు సరిపోతే 5000 సరిపెట్టండి, లేదు ఇంకేమన్నా పడతాయి అంటే ఇవ్వండి అని అంది. మరి అందరి తరపున ఆవిడకి కూడా మన శుభాకాంక్షలు చెప్తున్నాం. అలాగే మన చెలసాని ఉమారాణి గారు మరి ఆవిడ కూడా పెర్సులోంచి అలా తీసి 3000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే మరి ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేయబట్టే మరి ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. సోదరుడైన అబ్దుల్ సర్దార్ గారు ఈ పరిస్థితుల్లో ఉండటం చాలా చాలా బాధాకరంగా ఉన్నది. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు, ఇప్పుడు బతకలేక బట్టలు కుట్టడం అనే పరిస్థితుల్లోకి వచ్చింది మా పరిస్థితి. ఎంతోమందికి ఎంతో అందంగా ఎంబ్రాయిడరీ చేసి ఎన్నో పెళ్ళిళ్ళకి వీటికి అందంగా ఎంతో తన కళను సృష్టించిన ఆయన బాడీ వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. మాకు తోచిన విధంగా మేము ముడతాభక్తిగా ఏదో కొద్ది సాయం చేయగలం. కానీ ఈ టైలర్స్ వృత్తిలో అనేది ఏదో బతకడానికి, పిల్లల్ని కడితేర్చుకోవడానికి వరకే కానీ తర్వాత వృద్ధాప్యంలో ఏదో నిలవేసుకుని ఆరోగ్యాలు కాపాడుకునే స్టేజ్లోకి రావటం అనేది జరగని పని. కనీసం ఈ సమయంలోనైనా వృద్ధులకైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి పింఛన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడివాడ పోస్ట్ ఆఫీస్ రోడ్లపై చెత్త వేస్తున్న బార్ నిర్వాహకులకు కమిషనర్ డాక్టర్ శామ్యూల్ 1000 రూపాయలు జరిమానా విధించారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవని మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ హెచ్చరించారు. గుడివాడ పోస్ట్ ఆఫీస్ రోడ్లపై చెత్త వేస్తున్న బార్ నిర్వాహకులకు కమిషనర్ 1000 రూపాయలు జరిమానా విధించారు. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లను వినియోగించుకోవాలని సూచించారు. పరిసరాలు అపరిశుభ్రం చేసేలా రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రపంచ ధూమపాన నిషేధ దినోత్సవం సందర్భంగా యూత్ ఫర్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచ ధూమపాన నిషేధ దినోత్సవం సందర్భంగా యూత్ ఫర్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. గుడివాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సర్వీస్ సభ్యులు ప్లే కార్డులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయాల్ మాట్లాడుతూ పొగ తాగడం వల్ల వారి ఆరోగ్యానికే కాక ఆ ప్రదేశాల్లో ఉన్న వారి ఆరోగ్యానికి కూడా నష్టం చేస్తోందని పేర్కొన్నారు. ధూమపానం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేస్తున్న యూత్ ఫర్ సోషల్ సంస్థ ప్రతినిధులు అభినందనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ అధ్యక్షుడు జి యోగేశ్వర్ రెడ్డి, సభ్యులు ఈశ్వరీదేవి, సిద్దిక్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ధూమపానం అనేది చేసే వాళ్ళ ఆరోగ్యమే కాకుండా పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు యూత్ అసోసియేషన్ తరఫున చేస్తున్న సర్వీస్ మాత్రం ఇట్ ఈస్ వెరీ గుడ్. వీళ్ళు ప్రతి చోట ఇట్లా చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి పబ్లిక్కి ఇది ఎంతో ఉపయోగము. ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యాలు చెడిపోకుండా ఉంటుంది. ఇవాళ రేపు చాలా మటుకు ఇవే కంప్లైంట్స్ మీద, లంగ్స్ కంప్లైంట్ల మీద చాలా కేసులు వస్తున్నాయి. కాబట్టి ఈ పని చేయడం అనేది మాత్రం చాలా మంచిది. ఈ బస్ స్టాండ్లో పర్టికులర్గా
ఎవరైనా స్మోకింగ్ చేస్తే 100 రూపాయల పెనాల్టీలు కూడా వేసే సిస్టమ్ కూడా పెట్టాము. ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. ఎక్కువగా ఒక కానిస్టేబుల్ సెక్యూరిటీ గార్డ్ని పెట్టి కంప్లీట్గా ఎక్కడ బస్ స్టాండ్లో స్మోకింగ్ చేసినా కూడా 100 రూపాయల పెనాల్టీ వేస్తున్నాం. కాబట్టి ప్రయాణికులందరూ కూడా దీన్ని గుర్తించాలా. ఆల్మోస్ట్ ఇప్పుడు 95% బస్ స్టాండ్లో స్మోకింగ్ అనేది జరుగుతలేదు. బట్ వీళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మా వంతుగా మేము కూడా కృషి. రైల్వేలో అంటే వేరే పబ్లిక్ ప్లేస్లో ఎవరైతే ధూమపానం కానీ సిగరెట్లు స్మోకింగ్ ఏదైతే చేస్తామో వాళ్ళకి పబ్లిక్ ప్లేసుల్లో సిగరెట్ ఏదైతే ఉన్నాయో అది తాగకూడదు అని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రతిరోజు కూడా రైల్వే స్టేషన్లో ఆర్టీఎఫ్ వారు మేము వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళకి ఫోటో పంపించడం జరుగుతుంది. ఫైన్ బుకింగ్ కౌంటర్లో కట్టించడం జరుగుతుంది. వాళ్ళకి చెక్ అవ్వడం కానీ చేస్తాము. వాళ్ళ ప్రతిరోజు కూడా ఇట్లా ఫైన్ వేసి అవేర్నెస్ కల్పించడం కోసం వాళ్ళకి ప్రతిరోజు ఫైన్ వేస్తాం అన్నమాట. ధూమపానం గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం మా సారోళ్ళు కానీ స్టాఫ్ కానీ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు కూడా వాళ్ళకి ఫైన్ వేసి అవేర్నెస్ వాళ్ళకి చెప్తుంది. ఇలా పబ్లిక్ ప్లేస్లో ధూమపానం చేయకూడదు. అది మీ ఆరోగ్యంతో పాటు పక్కన ఉన్న వారి ప్రయాణికులు. ఈ ధూమపానం అనేది అందరికీ హానికరమైన విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరి ఆరోగ్యం వాళ్ళకి దృష్టి లేకపోయినా సరే పక్కవాడి ఆరోగ్యాన్ని నాశనం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పబ్లిక్ ప్లేసెస్లో అనగా బస్ స్టాండ్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఇలాంటి క్రౌడీ ప్లేసెస్లో ధూమపానాన్ని కనీసం నిషేధించినట్లయితే మనం సమాజం యొక్క ఆరోగ్యాన్ని కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. అందులోనూ గుడివాడ బస్ స్టాండ్లో ఆల్రెడీ ఇది అమల్లో ఉన్నందువల్ల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. అలాగే ఇవాళ వైఎస్ఎస్ టీం ఇవాళ ఇంటర్నేషనల్ నో స్మోకింగ్ డే కారణంగా ప్రతి క్రౌడీ ఏరియాస్లోనూ వెళ్ళి ధూమపానం యొక్క బ్యాడ్ ఇంపాక్ట్స్ని తెలియజేసి వారిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లు మీ వైఎస్ఎస్ టీం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ పట్టణంలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామంటూ వెల్లడి. గుడివాడ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ కు సాదర స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. అస్వస్థతతో బాధపడుతున్న టైలర్ కు ఆర్థిక సహాయం అందించిన గుడివాడ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు. ఆపదలో ఉన్నవారికి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని తెలిపిన అసోసియేషన్ అధ్యక్షులు లంకపల్లి లాజర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.